ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మా యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించి కృపచేత మాకు మరో నూతన ఆదివారాన్ని అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా, మరి సజీవుడైన దేవుణ్ణి సజీవులమైన మేము ఆరాధించాలని మీ యొక్క కోరిక, మీ యొక్క ఆశ. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని తండ్రి యొక్క కోరిక అని సెలవిచ్చినారు. ప్రభువా, మరి మీ యొక్క కోరికను నెరవేర్చడానికి కొద్దిమందిని మీ ఇంటికి తీసుకొని వచ్చినారు. వందనాలు పరలోకపు తండ్రి. మరి మా యొక్క ఆరాధనల ద్వారా మీరే తృప్తి చెందవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభువా, మరి ఇంకా మార్గం మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్షేమంగా మా మధ్యలోకి తీసుకొని వస్తారని నమ్మి స్తుతిస్తూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి మా మధ్యలో మీరే సంచరించవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క సన్నిధిలో ఉన్న భయాన్ని మేము అనుభవించేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. భయభక్తులతో మీ సన్నిధిలో మెలిగేలాగున సహాయం చేయండి. వాక్యం వినేవారు కూడా మరి నాయన భయభక్తులతో విని హృదయంలో భద్రం చేసుకొని దాన్ని నెమరు వేసుకునేలాగున సహాయం చేస్తురండి. పరలోకపు తండ్రి, మరి వాక్యం చూసుకుంటున్నాం, దయచేసి మాతో మాట్లాడవలసిందిగా కోరుతూ అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. ప్రభావ, మరి నన్ను కూడా మీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటూ వస్తున్నాను. నా నోటికి తోడుగా ఉండండి. మీరు లేకుండా నేను కూడా ఏం చేయలేనని యథార్థంగా ఒప్పుకొంచు. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 91వ కీర్తన ఆఖరి 3 వచనాలు అందరం కలిసి చదువుతాం. మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన సమయాన్ని యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చినారు, చాలా సంతోషం. మిమ్మల్ని మీరు ఎవరు డిస్టర్బ్ చేసుకోవద్దు, హాయిగా కొద్దిసేపు కూర్చోండి, వాక్యం వినండి. 91వ కీర్తన ఆఖరి 3 వచనం మనం అందరం కలిసి చదువుతాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. మరొక పర్యాయం నేను చదువుతున్నాను. 91వ కీర్తన ఆఖరి 3 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు దీవించునుగాక. ఈ యొక్క వాక్యం ద్వారా మనం కొన్ని తలంపులు చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. సో కాబట్టి బైబిల్లో ఆరాధన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆరాధన చేసిన ఎవరు? బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. సో బైబిల్లో ఆరాధన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందులో ఫస్ట్ ఆరాధన చేసింది ఎవరంటే కయ్యూను, హేబెల్. సో కాబట్టి కయ్యూను ఇంకా హేబెల్ ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో ఉన్నారు. సో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఏం చేసినారంటే దేవుని ఆరాధన చేశారు. సో కాబట్టి ఆ యొక్క సందర్భం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే మనం ఆరాధన చేస్తే దేవుడు 2 రకాల కార్యాలు చేస్తాడు. ఒకటి దాన్ని అంగీకరించడం, ఇంకోటి తృణీకరించడం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆరాధన చేస్తాం. మరి ఎన్ని ఆరాధనలు దేవుడు అంగీకరించినాడో, ఎన్ని ఆరాధనలు తృణీకరించినాడు. నాకైతే ఒక చిన్న తలంపు వస్తుంది. ఒంటి నిండా సొమ్ములు పెట్టుకొని, చెవులకు కమ్మలు పెట్టుకొని, గాజులు పెట్టుకొని, అన్నీ పెట్టుకొని వీడికి వచ్చి ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అలా చూస్తారా? సో కాబట్టి కయ్యూను యొక్క ఆరాధన దేవుడు అంగీకరించలేదు. హేబెలు యొక్క ఆరాధన దేవుడు అంగీకరించినాడు. కయ్యూను ఆరాధన అంగీకరించకపోవడానికి 7 కారణాలు ఉన్నాయి. హేబెలు ఆరాధన అంగీకరించడానికి 7 కారణాలు ఉన్నాయి. మొత్తం 14 కారణాలు. So I can tell you 14 reasons why the Lord has not accepted
ద వర్షిప్ ఆఫ్ కేన్ అండ్ వై హీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద వర్షిప్ ఆఫ్ ఏబెల్. ఒకటే ఒక వచనం మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము నేను చదువుతున్నాను. ఎందుకు దేవుడు కయ్యూని యొక్క ఆరాధన అంగీకరించలేదు అనే సంగతి మనకు అక్కడ అర్థమవుతుంది. అక్కడ ఒక రీజన్ ఉంది. సో ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. కయ్యూను తీసుకొచ్చిన అర్పణ నేల పంటలో నుండి తీసుకొని వచ్చినాడు. శపింపబడ్డ నేలలో నుండి అర్పణ తీసుకొని వస్తే ఈ దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? ఏబేలు తీసుకొచ్చింది ఏంది? ఏబేలు తీసుకొచ్చింది ఏంది? తన మందలో నుండి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చినాడు. అక్కడ దేవునికి కావాల్సింది బలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. సో ఏబేలు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపాత్ముని, మా అమ్మ నాయన నీ సన్నిధిలోనే ఉన్నారు, నీ సన్నిధి ఎదుటనే ఉన్నారు, రోజు నీ స్వరం విన్నారు, నీ ఆజ్ఞ అతిక్రమించి నీ కనులేదో పాపం చేసి ఈ భూలోకానికి తరిమేయబడ్డారు. పాపాత్మునైన నన్ను క్షమించి ప్రభువా. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. అక్కడ దేవునికి కావాల్సింది బలి. అర్థమైందా? ఎందుకు దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించినాడు, కయ్యూని యొక్క అర్పణ అంగీకరించలేదు? పశ్చాత్తాప హృదయంతో హేబేలు దేవుని సన్నిధికి వచ్చినాడు. ప్రభువా నేను నిజంగా పాపాత్ముని, నా లోపల ఏ మంచితనం, మా అమ్మ నాన్న మాకు చెప్పినారు, మేము దేవుని సన్నిధిలోనే ఉన్నాంరా, దేవుని ఆజ్ఞను అతిక్రమించి మేము బయటికి వచ్చేసినాం. ఆయన సన్నిధిలో నుండి యు గెట్ అవుట్, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, నా దగ్గర ఉండొద్దు మీరు. హేబేలు ఎంత మంచి ఆరాధన చేశాడు కదా. సో కాబట్టి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. సో హేబేలు పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన అర్పించినాడు. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఆయన ఆరాధనని అంగీకరించాడు. తర్వాత ఆరాధన చేసింది నోవా. నోవా కాలానికి వచ్చేసరికి ఏమైందంటే నరుల హృదయము బాల్యం నుండే చెడ్డది. సో అలాంటి కాలంలో ఏం జరిగిందంటే 40 దినములు 40 రాత్రులు ఆగకుండా కంటిన్యూస్గా వర్షం ఖచ్చితంగా పడుతుంది. సో కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ కొరకు ఒక ఓడ తయారు చేస్తావు. దేవుడు నోవాకు చెప్పినాడు, దేవుడు చెప్పిందంతా నోవా చేసినాడు. నోవా చేసిన తర్వాత 40 దినములు 40 రాత్రులు మంచిగా ఫుల్ కంటిన్యూస్ నాన్ స్టాప్. అసలు దానికి ఫుల్ స్టాప్ కూడా ఎక్కడా లేదనమాట, ఎక్కడ ఆగినట్టు లేదు బైబిల్లో, కంటిన్యూస్గా వాన పడుతూనే ఉంది. సో కాబట్టి దేవుడు ఓడ యొక్క తలుపులు మూసేసినాడు. కాబట్టి దేవుడు మూసిన దాన్ని ఎవరూ తెరవలేరు. నోవా కూడా తెరవడం నోవా వల్ల కాదు. సో కాబట్టి నోవా కూడా తెరవలేడు. పూర్తిగా వర్షం పడ్డది, కొండలన్నీ మునిగిపోయినాయి, గుట్టలన్నీ మునిగిపోయినాయి, చెట్లన్నీ మునిగిపోయినాయి, ఇండ్లన్నీ మునిగిపోయినాయి, అపార్ట్మెంట్స్ అన్నీ మునిగిపోయినాయి, పెద్ద పెద్ద చర్చలన్నీ మునిగిపోయినాయి, అన్ని నీళ్ళే. ఓడ మాత్రం మంచిగా పైకి. 7వ అధ్యాయము 24వ వచనము ఆదికాండం. నిజానికి చెప్పాలంటే జలప్రలయము 40 దినములు 40 రాత్రులే పడ్డది. కానీ ఆ జలం ఎన్ని దినాలు ఉన్నదో చూడండి. 7వ అధ్యాయము 24వ వచనము ఆదికాండము. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా 40 దినాలు 40 రాత్రులు కంటిన్యూస్గా వాన పడితే భూమి మీద నీళ్ళు ఎన్ని రోజులు ఉన్నాయంట? 150 రోజులు. ఆల్మోస్ట్ 4 టైమ్స్. 150 దినాలు భూమి మీద నీళ్ళు అట్లనే ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత అరారాతు అనే కొండ మీద ఆ యొక్క ఓడ నిలబడ్డది. ఆ సంగతి మనం ఎక్కడ చూస్తాం? 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. సో కాబట్టి అరారాత్ అనే కొండ మీద ఆ యొక్క ఓడ నిలబడ్డది. సో నిలబడ్డ తర్వాత అంత మంచిగా అయిపోయిన తర్వాత సో నోవా ఏం చేసినాడంటే ఓడలో నుంచి బయటికి వచ్చేసినాడు. జాగ్రత్తగా వినండి. నోవా ఓడలో నుంచి బయటికి వచ్చేసరికి అన్ని శవాలే కనబడుతున్నాయి.
మనుషులందరూ చనిపోయినారు, పక్షులన్నీ చనిపోయినాయి, జంతువులన్నీ చనిపోయినాయి. భూమి మీద మొత్తం శవాల వాసన, కంపు వాసననే. మీకు అర్థమవుతుందా? నోవా బయటకు వచ్చేసరికి ఏమైందంట? మొత్తం కంపు వాసన. అలాంటి కంపు వాసన, శవాల వాసన ఈ యొక్క దేవునికి కూడా పడరాలేదు. అందుకే మనకు ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం, అక్కడ అద్భుతంగా నోవా ఆరాధన చేసినాడు. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. యెహోవాకి ఏమైందంట? ఇంపైన సువాసన వచ్చింది. భూమి మీద మానవులు చనిపోతే ఆ చచ్చిపోయిన వాసన వీధకపోతుంది. దేవునికి కూడా అది నచ్చట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆరాధన అనేది ఏం చేసింది? దేవునికి ఇంపైన సువాసన. సో కాబట్టి ఆరాధన అనేది ఆ దేవుణ్ణి తృప్తిపరిచేదనమాట. మనము పాపంలో జీవించినాము, పాపమే చేస్తున్నాము, ఆ హృదయంలో మొత్తం పాపమే నింపుకున్నాము. ఆ పాపం అంతా యేసుప్రభుకి ఎట్లుంది? కంపు వాసన. మరి యేసుప్రభుకి ఇంపైన సువాసన ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆరాధన చేసినప్పుడు. ఇక్కడ వచ్చింది కదా. సో దేవునికి ఇంపైన సువాసన. సో కాబట్టి దేవుని యొక్క హృదయము సంతోషం అయిపోయింది. ఇప్పుడు ఆరాధన ఏం చేసిందో చూడండి. అదే వచనం 8:21. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. కాబట్టి ఆరాధన అనేది ఏం చేసిందంటే ఆ యొక్క తెగులుని, ఆ యొక్క శాపాన్ని తీసేసింది. అర్థమవుతుందా? మనం ఇంట్లో కూర్చొని ఆరాధన చేస్తే మన చుట్టుపక్కల ఎన్నో శాపాలు ఉన్నాయి, ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం కూర్చొని ఆరాధన చేస్తే ఏమవుతుంది? అది ఒకటి కూడా మన దగ్గరికి రాదనమాట. వాటన్నిటిని దేవుడు మన దగ్గరికి రానివ్వడు, తొలగించేస్తాడు అక్కడి నుంచి. అది మన దగ్గరికి రానికే భయపడుతుంది. దాని తర్వాత ముంగలికి చదవండి 21. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. సో ఆరాధన అనేది దేవునికి ఇంపైన సువాసన. సో దాని తర్వాత ఆరాధన అనేది ఒక నిబంధనని తీసుకొని వచ్చిందనమాట. ఈరోజు మనం చూస్తున్న రెయిన్బో మనకు కనిపిస్తుంది అంటే అది ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు నోవా గనక ఆరాధన చేయకపోతే ఆ రెయిన్బో వచ్చేదే కాదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఆ రెయిన్బోని చూసినప్పుడల్లా మనం దేవుని కూడా స్తుతించాలి. సో నోవా ఏదో నీతిమంతిగా ఉన్నాడు, ఆయన ఆరాధన చేయకపోతే ఆ కంపు వాసన అట్లనే ఉంటుండు. భూమి మీద ఆ కంపులోనే ఆయన బతుకుతుండే. సో కాబట్టి ఆయన ఆరాధన చేయడం ద్వారా ఆ కంపంతా వెళ్ళిపోయింది. దేవుడు ఆ యొక్క కంపునంతటిని, ఆ శవాల వాసనని, ఆ మురికి వాసనని, అసలు నీళ్ళలో మునిగి చచ్చిపోయిన తర్వాత కూడా ఆ శవాలు అట్లనే ఉన్నట్టు ఇంకెంత కంపు కొడతాయో కదా. కాబట్టి దేవునికి ఇంపైన సువాసన. సో నోవా ఆరాధన చేసినాడు, ఎంతో ఇంపైన సువాసన. ఈరోజు మానవులతో దేవుడు ఒక నిబంధన చేసినాడంటే అది నోవా యొక్క ఆరాధన ప్రతిఫలమే. మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తే దేవుడు మనతోని కూడా నిబంధన చేస్తాడు. తెగులు కానీ, అపాయం కానీ ఏది కూడా మన దగ్గరికి రానివ్వడు. సో ఆరాధనకి అంత ప్రాముఖ్యత అనేది ఉన్నది. సో కాబట్టి దాని తర్వాత ఆరాధన చేసింది ఎవరంటే అబ్రహాం. ఆయన అయితే ఏకంగా ఆయన కుమారుణ్ణి అర్పించడానికే రెడీ అయిపోయినాడు. అయ్యో ప్రభువా, 25 సంవత్సరాలుగా నేను వెయిట్ చేస్తున్నా, నాకు కొడుకునిస్తాను, నువ్వే వాగ్దానం చేసినావు, వాగ్దానం చేసి ఇచ్చిన కొడుకుని మళ్ళా నీకే ఇవ్వమంటావా? ఒక్కగానొక్క కొడుకు. సో కాబట్టి ఆయన కూడా ఆరాధన చేసినాడు. సో ఆయన ఆరాధన చేస్తే ఏమైంది? ఈరోజు భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. అందరూ కూడా అబ్రహాం సంతానం. వాళ్ళు ముస్లిమ్స్ కానివ్వండి, యూదులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ఎవరైనా సరే అందరూ అబ్రహాం సంతానం. అక్కడనే దేవుడు ఆయనకి వాగ్దానం చేసినాడు, నీ యొక్క ఏకైక కుమారుణ్ణి ఇవ్వడానికి నువ్వు వెను తీయలేదు కాబట్టి ఆ కుమారుని నుండి దేశాలు విదేశాలు రాజులందరూ వస్తారు ఆ కుమారుడు.
సో కాబట్టి ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది, అందుకే మనం ప్రతిరోజు ఆరాధన చేయాలని దేవుడు కోరుతున్నాడు. కేవలం ఏదో ఆదివారం ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ కూర్చొని ఈయన్నే ఆరాధన చేస్తామంటే సరిపోదు. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధన చేయాలని దేవుని యొక్క కోరిక అన్నమాట. సో కాబట్టి ఆరాధనకి మంచి ప్రాముఖ్యత అనేది ఉంది. మంచి ఏమంటే దాని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఆరాధన మంచిది. పాత నిబంధన కాలంలో, నూతన నిబంధన కాలంలో బైబిల్లో 2 రకాల ఆరాధనలు. ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్ వర్షిప్, ఇంకోటి న్యూ టెస్ట్మెంట్ వర్షిప్. సో పాత నిబంధన కాలంలో భక్తులు చాలా అద్భుతంగా ఆరాధన చేసినారు. ఈ బైబిల్ దేవుడు ఏమై ఉన్నాడు అని వాళ్ళు ఆరాధన చేసినారు. దేవుడు ఏమై ఉన్నాడు అని వాళ్ళు ఆరాధన చేసినారనమాట. 97:3 కీర్తన. పాత నిబంధన కాలంలో భక్తులు ఆరాధన చేసింది ఆయన ఏమై ఉన్నాడు. 97వ కీర్తన 3వ వచనము, అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఈ బైబిల్ దేవుడు ఎలాంటి వాడంటే అగ్నికి భయపడే దేవుడు కాదు. అగ్ని ఆయన ముందే పెట్టుకున్నాడు, ఆయన ముందే నడుస్తుందంట. అగ్ని దగ్గరికి మనం పోతామా? ఎవరైనా అగ్ని ఆయనకు ముందు నడుస్తుందంట. గుర్తుపెట్టుకోండి. అందుకే పాత నిబంధన కాలంలో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేవుణ్ణి చూసి, ఈ దేవుని స్వరం విని, ఈ దేవుని గురించి తెలుసుకొని హృదయంలో భయపడ్డారు. వారు భయభక్తులతో వాళ్ళు ఈ యొక్క దేవుని సన్నిధిలో జీవించినారు. అగ్ని ఆయనకు ముందు నడుస్తుందంట. ఆయన చుట్టూ ఉన్న శత్రువులందరినీ, ఓ ప్రభు, అగ్నినే నీకు అసిస్టెంట్గా చేసుకున్నావు నువ్వు. అట్లా పోయి ఆ సొదొమ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చివేయి అంటే ఆ అగ్ని పోయి ఆ మాట విన్నది. లేదా బైబిల్ సొదొమ అగ్ని ఆడికించి వచ్చింది అనుకున్నాను. ఆయన ముందే నడుస్తుంది. సో కాబట్టి ఏమంటే అగ్ని ఆయనకు ముందు నడుస్తుంది. 50వ కీర్తన 3వ వచనం. యాభైవ కీర్తన 3వ వచనం. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన ముందర అగ్ని మండుచున్నది. గుర్తుపెట్టుకోండి, మనందరము అగ్నికి భయపడతాం. నేను ఒక కార్టూన్ చూసినాను మొబైల్ ఫోన్లో. నా బాబు చూస్తుంటే ఒక కార్టూన్ చూసిన. ఆ కార్టూన్లో ఏమంటే ఒక అరణ్యం మొత్తం కాలిపోతుంది అన్నమాట. ఆ అరణ్యం అంతా కాలిపోతూ ఉంటే ఆ అరణ్యంలో ఉన్న జంతువులన్నీ, ఆ సింహం కానీ, ఎలుగుబంటి కానీ, ఏనుగు కానీ, జంతువులన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి బయటికి. ఎందుకు? అగ్నికి అవి భయపడి. నువ్వు నేను కూడా అగ్నికి భయపడతావు. కానీ ఈ బైబిల్ దేవుడు అగ్నికి భయపడేవాడు. అగ్నినే ఆయనకు అసిస్టెంట్గా చేసుకున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్. సో కాబట్టి చూస్తాం. యెషయా 40:10. యెషయా 40వ అధ్యాయము 10వ వచనం. యెషయా 40వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందు నడుచుచున్నది. ఆయన చేసే ప్రతీకారం ఆయనకు ముందు నడుస్తున్నదంట. ఆయన ముందు ఏమేమి నడుస్తున్నాయో గమనిస్తున్నారా మీరు? అగ్ని ఆయనకు ముందు నడుస్తుంది. ఆయన చేసే ప్రతీకారం ఆయనకు ముందు నడుస్తున్నది. ప్రతీకారం చేయు దేవా ప్రకాశింపుము అని భక్తులు ఆరాధన చేయలేరా బైబిల్లో? ప్రతీకారం చేసే దేవుడు. ఆయనకు శత్రువులుగా ఉంటే, ఈ దేవుడు నాకు మిత్రుడు కాదు శత్రుడు అని అనుకుంటే ప్రతీకారం చేసే దేవుడు.
ప్రతీకారము ఆయనకు ముందే నడుస్తుంది. అందుకే పాత నిబంధనలో భక్తులు ఈ బైబిల్ పేరు వింటేనే వాళ్ళు వణికిపోయినారు. ఆయన స్వరం వింటుంటే కూడా వాళ్ళ హృదయాలు తడబుట్టినాయి. ప్రతీకారం, ఆయన చేసే ప్రతీకారం ఆయనకు ముందు నడుస్తుంది. ఆయన గనక భూమికి ఆజ్ఞ ఇచ్చినాడు అనుకోండి, బదులైపోతుంది. సముద్రానికి ఆజ్ఞ ఇస్తే సముద్రం కూడా బదులైపోతుంది. ప్రతీకారం చేసే దేవుడు. సో కాబట్టి అగ్ని ఆయనకు ముందు నడుస్తున్నది. దాని తర్వాత ఆయన చేసే ప్రతీకారము ఆయనకు ముందు నడుస్తుంది. హబక్కుకులో ఇంకో మాట, హబక్కుకు 3:5. హబక్కుకు 3వ అధ్యాయము 5వ వచనం. హబక్కుకు 3వ అధ్యాయము 5వ వచనము. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు పుట్టించుచున్నవి. చూస్తురా, ఆయన ముందు ఏం నడుస్తున్నాయి? పాయింట్ నెంబర్ 1, అగ్ని ఆయనకు ముందు నడుస్తుంది. పాయింట్ నెంబర్ 2, ప్రతీకారము ఆయనకు ముందు నడుస్తుంది. పాయింట్ నెంబర్ 3, తెగుళ్ళు ఆయనకు ముందు నడుస్తుంది. సో కాబట్టి వీటన్నిటికీ కనుక దేవుడు ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చిండు అనుకోండి, ఉంటామా మనం ఈ భూమి మీద? కాబట్టి అందుకే మనం ఏం చేసినామంటే 91వ కీర్తన చదివినాం అనమాట. అది ఈ 91 ఈ వచనానికి రానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఏ తెగులును నీ గుడారమును చదవండి వచనం. 91వ కీర్తన 10వ వచనం. 91:10. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ దేవుడు ఆజ్ఞ ఇస్తాడు, అగ్నికి ఆజ్ఞ ఇస్తాడు, ఆయన ప్రతీకారానికి ఆజ్ఞ ఇస్తాడు, తెగుళ్ళకు కూడా ఆజ్ఞ ఇస్తాడు. అన్నిటికీ ఆజ్ఞ ఇచ్చిన ఈ బైబిల్ దేవుడే చేసిన వాగ్దానాలు మనకు తోడుగా ఉన్నాయి. కాబట్టి ఆ అగ్ని కానీ, ఆ యొక్క ప్రతీకారం కానీ, ఆ యొక్క తెగుళ్ళు కానీ ఏవి కూడా మన గుడారమును కూడా సమీపించవాడు. ఎంత మంచి దేవుడు కదా, ఎంత మంచి వాగ్దానం ఈ యొక్క బైబిల్ దేవుడు మనకు చేసినాడు. కాబట్టి అందుకే మనము ఏం చేస్తామంటే ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చినాం. సో కాబట్టి ఇంకోటి కూడా ఆయనకు ముందు నడుస్తున్నది, చూస్తాము. కీర్తన 85, 89:8, 85:13. సారీ, 85:13. చూసుకోండి, నీతి ఆయనకు ముందుగా నడుచును, ఆయన అడుగుజాడలలో అది నీతి ఆయనకు ముందు నడుస్తుందట. గుర్తుపెట్టుకోండి, నీతి అంటే ఏదో కాదు, నీతి అంటే యేసుప్రభువే. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయనకి ముందు నడుస్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. అగ్ని ఆయనకు ముందు నడుస్తుంది, మరి తెగుళ్ళు ఆయనకు ముందు నడుస్తున్నాయి, నాశనము ఆయనకు ముందు నడుస్తుంది. బైబిల్లో రాయబడి ఉంది, నీతి ఆయనకు ముందు నడుస్తుంది. నీతి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. గుర్తు, ఆయన అంటే యేసు ప్రభు. ఆయన ఆది యందు ఆ దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగేది. ఇప్పుడు దేవుని యొద్ద ఎవరున్నారు? ఆది యందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. సో వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారంటే వాళ్ళకు ముందేమున్నాయి? ఈ అగ్ని ఉంది. వాళ్ళకు ముందేమున్నాయి? ఈ ప్రతీకారాలు ఉన్నాయి. వాళ్ళకు ముందేమున్నాయి? ఈ తెగుళ్ళు ఉన్నాయి. 53వ యెషయా మొదటి 2 వచనాలు. యెషయా 53 మొదటి 2 వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఇప్పుడు గమనించండి, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆది కాండంలో చూసింది అతడు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ చూస్తుంది
అతడు ఆయన ఎదుట పెరిగెను. దేవుని సన్నిధిలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు పెరిగినారు. ఆ దేవునితో పాటే పెరిగినారు. ఆయన ముందు ఏమున్నాయో, ఆయన వెనకాల ఏమున్నాయో, ఆయన చుట్టూ ఏమున్నాయో, ఆయన స్వరం ఎట్లుంటుందో ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా వచ్చినారు, ఎక్కడి నుండి వచ్చినారు, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారంటే ఆయనకు ముందు ఉన్న ఆ యొక్క అగ్నిని, ఆయనకు ముందు ఉన్న ఆ యొక్క నాశనాన్ని, ఆయనకు ముందు ఉన్న ఆ యొక్క తెగుళ్ళన్నిటినీ తెంచేసి వాటన్నిటినీ దూరం చేసేసి వాటన్నిటి మధ్యలో నుంచి నడుచుకుంటూ 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 పశువుల పాకలోకి వచ్చినాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించెను, సమస్తము కొత్తవాయను. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉంటే వానికి శిక్ష అనేది కూడా లేదు. మీకు వాక్యం అర్థమవుతుందనే నేను నమ్ముతున్నాను. యేసురావు ఎలాంటి స్థలంలో నుండి వచ్చిండో తెలిసిందా? ఇప్పుడు పశువుల పాకలోకి వచ్చినాడు, పొత్తి గుడ్డల చేత చుట్టబడ్డాడు. ఇలాంటి ఈ డిసెంబర్ మాసంలో ఎంత చలి ఉన్నది, పొద్దుగల లేవాలంటేనే చాలా కష్టం. అటువంటిది పొత్తి గుడ్డలతోని అంతగానం చలి విసురుతూ ఉంటే ఒక చిన్న పోరడు పుట్టిండు. ఆ పోరానికి చలి పెట్టలేదా? సో కాబట్టి అందుకే రోమా 5:1 మంచి మాట రాయబడి ఉంది అక్కడ. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేసినామంటే తండ్రితో సమాధానం కలిగి ఉన్నాము. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. అది సంగతి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో ఉన్నారనుకో, మనకి ఏ అపాయం కానీ, ఏ తెగులు కానీ, ఏ నాశనం కానీ మనకు అసలు రానే రాదు. అర్థమవుతుందా? ఆ నాశనాలన్నింటినీ యేసుప్రభు తీసేసినాడు. ఆ తండ్రి ఎదుట ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ దాటుకొని వాటన్నిటినీ తొలగించేసి నా పిల్లల దగ్గరికి ఎలాంటి తెగులు కూడా రాకూడదు, నా పిల్లల దగ్గరికి ఎలాంటి అపాయం కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి అవన్నిటినీ తొలగించేసినాడు. ఎంత మంచి దేవుడు కదా! ఏం మాట్లాడుతున్నారు? సపోర్ట్ దాకోసాడే. సో కాబట్టి ఎంత మంచి దేవుడా కదా, నాకు ఏ తెగులు రావట్లేదు. సో కాబట్టి మేమేం చేస్తామంటే జిఎంఆర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను నేను. అక్కడ పనిచేయాలంటే మస్తు కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ ప్లేస్ అదే. ఎవడెవడో ఏ దేశం నుంచో వచ్చినాడు, వాని లోపల ఏముందో తెలియదు, తెలంగాణ మొత్తం స్ప్రెడ్ చేసేసిండు అనమాట ఆ వైరస్ని. అటువంటి స్థలంలో ఎవరైనా పని చేస్తారా చెప్పు? ఉద్యోగం ఇస్తామన్నా కానీ ఎవడు పోడు. కాబట్టి అలాంటి స్థలంలో పనిచేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారం మాకు కరోనా టెస్ట్ చేస్తారు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎవ్రీ ఫ్రైడే. ఇప్పుడు శుక్రవారం రోజు నేను టెస్ట్ చేయించుకొని అది నెగిటివ్ వస్తేనే మీ మధ్యలో నిలబడడానికి వచ్చినాను. అది పాజిటివ్ వస్తే నేను రాకపోతాను. సో కాబట్టి అసలు ఆ టెస్ట్ చేయించుకోవడానికి భయపడి ఎంప్లాయీస్ అసలు ఆఫీస్కే రావట్లేదు, అందరూ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. ఎవడు చేయించుకుంటాడు ఇవన్నీ? సో కాబట్టి ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా కూడా సో దేవుడు ఏం చేసినాడంటే నన్నైతే మంచిగా కాపాడినాడు, నన్ను అద్భుతంగా దేవుడు కాపాడుతున్నాడు. ఏ తెగులు కూడా నాకు రాలేదు. అర్థమైందా? ఇప్పుడు చదువుకున్న లేఖన భాగానికి వద్దాం. 91వ కీర్తన. సో 91వ కీర్తన ఏం చేస్తుందంటే, సో దిస్ సామ్ ఈజ్ కాల్డ్ సామ్ ఆఫ్ ప్రొటెక్షన్, భద్రతకు సంబంధించిన కీర్తన. సో కాబట్టి కీర్తన ఎవరు రాసినారు అంటే మోషే రాసినాడు. మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించు
వాడు. 90వ కీర్తన సరే 1వ వచనం. 90వ కీర్తన 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. సో కాబట్టి ఈ యొక్క వచనాన్ని బట్టి మనము ఏం అర్థం చేసుకుంటామంటే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడే ధన్యుడు. సో ఆయన రెక్కల కింద ఈయన ఎంతో సురక్షితంగా ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే సో వీళ్ళు అరణ్యంలోనే ప్రయాణం చేస్తున్నారు కదా, 40 సంవత్సరాలు ఈ లోకమనే అరణ్యంలో మనం ప్రయాణం చేస్తున్నాం. సో అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తుంటే మరి తోడేలు వచ్చిందా, ఎలుగుబంటి వచ్చిందా, ముసలు వచ్చిందా, రాత్రిపూట ఏ పాము వచ్చిందా, తేళ్ళు వచ్చినాయా, ఏమొచ్చినాయో తెలియదు, ఏదొచ్చినా యాష్టమే. సో కాబట్టి ఆ లోకమనే ఆ అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు సో ఆ మోషే ఎంతో అద్భుతమైన కీర్తన రాస్తున్నాడు, సామ్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ యొక్క 91వ కీర్తనలో మొదటి 2 వచనాలు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని మనకు చూపిస్తాయి. ఈ యొక్క కీర్తనని మనము 3 భాగాలుగా విభజించవచ్చు. సో 91వ కీర్తన మొదటి 2 వచనాలు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి. దాని తర్వాత 3వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భద్రత. దాని తర్వాత ఆఖరి వచనాలు 9 నుండి 16 వరకు పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి ఎలాంటిది అనే సంగతి మనకు అర్థమవుతుంది అన్నమాట. సో కాబట్టి సంవత్సరాంతానికి వచ్చేసినాము. ఇది ఎందుకు ఈ మాట తీసుకున్నామంటే వాగ్దానాలు మనం మర్చిపోవద్దని ఈ యొక్క వాక్యం మనము తీసుకున్నాం అన్నమాట. సో కాబట్టి సామ్ ఆఫ్ ప్రొటెక్షన్, ఈ బైబిల్ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ కాపాడుతున్నాడు అన్నమాట. సో మనందరినీ రక్షిస్తున్నాడు, మనందరినీ భద్రపరుస్తున్నాడు. ఉదాహరణకి నా దగ్గర ఒక 50,000 యాపిల్ ఐఫోన్ ఉందనుకో, ఫుల్ వాన పడుతున్నది, ఈడికెంచి నేను బస్ స్టాప్ దాకా పోవాలి. ఏం కాదులే, సెల్ ఫోన్ ఉంటే ఏమున్నదని ఉట్టిగానే దాన్ని చేతిలో పట్టుకొని పోతున్నా, ఫుల్ వాన పడుతుంటే. ఎందుకట్లా పోను నేను, ఎందుకట్లా పోను? అట్లనే పట్టుకొని పోతే వానలో తడిసిపోతుంది. తడిసిపోతే ఏమన్నా తడిసిపోయి ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ కానీ ఏమవుతుంది? ఖరాబ్ అయితే పని చేయదు, పని చేయకపోతే పని చేయకపోయినా ఏమవుతుంది? పని చేయకపోతే మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. నువ్వు క్రయం చెల్లించినావు కాబట్టి నీ దగ్గరున్న వస్తువుని నువ్వేం చేస్తావు? భద్రం చేసుకుంటావు కదా. వాన పడితే దాన్ని కవర్లో పెట్టి ఇట్లా మడిచి కిందికి మలిసి మీదికి మలిసి కదా. ఎందుకు అంత భద్రత దానికి? అర్థమైందా నీకు? దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు? ఇప్పుడు ఆయన క్రయం చెల్లించి నిన్ను నన్ను కొన్నాడు కాబట్టి ఈ బైబిల్ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నేనేం జోకులు చేయట్లేదు ఇక్కడ. చిన్న వస్తువుకి నువ్వు క్రయం చెల్లించినందుకే నువ్వు అంత భద్రంగా దాన్ని చూసుకుంటే ఈ బైబిల్ దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ప్రకటన 5:10. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఏ తెగులు వీనికి వస్తుందో, వీనికి తెగులు వస్తే నేను మళ్ళీ ఏం క్రయం చెల్లించాను? ఎంత మంచి దేవుడు. దొరికిందా వచనం? 5:10 ప్రకటన. ప్రకటన నేనా అది? ప్రకటన 5:10. ఆ పెద్దలు నీకు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి నీ వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి జనములోను
దేవుని కొరకు మనుషులను కొని దేవుని కొరకు మనుషులను కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కొరకు నిన్ను నన్ను కొన్నాడు. ఆ సంగతి కనుక నువ్వు ఎరిగితే ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నందుకు నువ్వు దేవుని ఆరాధన చేస్తావు. గుర్తుపెట్టుకో, ఎంతో గొప్ప క్రయాన్ని ఈ దేవుడు నీ పట్ల నా పట్ల చెల్లించినాడు. 1 కొరింథీ 6:19-20. కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. తర్వాత మంచి మాట ఉన్నది. ఉటిరే కొనుక్కున్నాడు యేసుప్రభు మనల్ని. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడే. విలువ పెట్టి కొనుక్కున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒక చిన్న వస్తువునే నువ్వు కొనుక్కుంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు? ఎందుకంటే నువ్వు దానికి క్రయం చెల్లించినావు కాబట్టి, క్రయం చెల్లిస్తే ఎట్లుంటుందో నీకు తెలుసు కాబట్టి నువ్వు అంత జాగ్రత్తగా చూసుకుంటావు దాన్ని. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ మానవుడు కూడా చెల్లించని క్రయాన్ని ఈ బైబిల్ దేవుడు నీ పట్ల నా పట్ల చెల్లించినాడు. ఆయన రక్తాన్నే ధారపోసి మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని జాగ్రత్తగా చూసుకోడా ఈ దేవుడు? ఏ ప్రాంతానికి పోయినా సరే అన్ని ప్రాంతాలలో ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడి రక్షించి భద్రపరుస్తూనే ఉంటాడనమాట. సో కాబట్టి ఈ సంవత్సరంలోనే జనవరి నెలలో అంటే ఒక ఆఫీస్లో ఏం చేసినారంటే ఎంప్లాయీస్ అందరూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలి. ఆర్టీపీసీఆర్ అంటే అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. ఎంప్లాయీస్ అందరూ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలి అని వాళ్ళకు ఒక ఏమంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అనమాట. సో ఇస్తూ ఉంటే ఈ సంగారెడ్డిలోనే జరిగింది ఈ సంగతి, మీకు తెలుసో తెలియదు. సో ఈడ ఈ తారా డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక పిల్లలది దవాఖాన ఉంది కదా, సో అక్కడ ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లోకి మన బిలీవరే ఒక అతను పోయినాడు అనమాట. అందరూ చైర్ల మీద కూర్చున్నారు. అందరూ టెస్ట్ చేయించుకుంటూ పోతున్నారు. సో ఈయన చైర్ మీద కూర్చొని ఒక వ్యక్తి అక్కడ నుంచి లేస్తే నెక్స్ట్ ఆ చైర్ మీద ఈయన కూర్చోవాలి. మన విశ్వాసి ఆ చైర్ మీద కూర్చోవాలి. సో కూర్చుంటే ఆ చైర్ మీద ఆయనకి సార్వత్రిక సంఘ వాగ్దానం పాకెట్ క్యాలెండర్ కనబడ్డాడు. ఆ యవనస్తుడు నాకు చెప్పిండు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఫస్ట్ వచనం ఎంత మంచిగా ఉంది కదా వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. ఆ వాగ్దానం ఆయనకు చాలా ధైర్యం ఇచ్చిందంట. ఆ వాగ్దానం చదివేసరికి ఆయనకు ఎంతో ధైర్యం వచ్చేసింది. ప్రభువా ఈ వాగ్దానం చాలు, నేను ధైర్యంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని పోతా. సో ఆ వాగ్దానం ఆయనకు ధైర్యం ఇచ్చేసరికి ఆయన ధైర్యంగా పోయినాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఆయనకు రిజల్ట్ కూడా నెగిటివ్గా వచ్చింది. సో కాబట్టి ఈ యొక్క దేవుని వాగ్దానాలు మనకు ఏం చేస్తాయంటే మనకు ధైర్యాన్ని ఇస్తాయి అన్నమాట. సో ఈ దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు అనే ధైర్యాన్ని ఈ దేవుడు మనకు ఇస్తాడనమాట. సో కాబట్టి ఏ తెగులు కానీ ఏ నాశనం కానీ మన దగ్గరికి అసలు రానివ్వడు ఈ దేవుడు. సో ఎందుకంటే ఆయన రక్తము చేత మనల్ని అర్థమవుతుందా? ఇంకొక సంగతి, ఇప్పుడు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. 52వ కీర్తన హెడ్డింగ్ చదవండి. 52వ కీర్తన హెడ్డింగ్ చదవండి. జల్దీ చదవండి, టైం అయిపోయింది, ముగించేస్తాయి. 52వ కీర్తన హెడ్డింగ్ చదవండి. ఏం చెప్తున్నామంటే భద్రత గురించి చెప్తున్నాం. దేవుడు నిన్ను నన్ను ఎట్లా భద్రపరుస్తున్నాడు, ఎట్లా కాపాడుతున్నాడు. 52వ కీర్తన శీర్షిక చదవండి. ఏదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహిమేలెకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఈ ఏదోమీయుడెవరు, ఈ దావీదెవరు, ఈ సౌలెవరు? ఈ ఏదోమీయుడు సౌలు దగ్గరికి రావడం ఏంది? సౌలు దగ్గరికి ఎప్పుడు ఏంది? పిల్లనిచ్చిన మామనే తరుముతున్నాడు చంపేద్దామని. సో కాబట్టి సౌలు ఏం చేసినాడంటే వీళ్ళ ఈ మిగతా శత్రువులందరితో శత్రువులు కలిపిండు అనమాట. ఎట్లయినా సరే మన అందరం కలిసి ఈ దావీదును భూమి మీద లేకుండా చేద్దాం. వాక్యం అర్థం అవుతుందా మీకు? అర్థమవుతుందా వాక్యం?
సో ఈ సౌలు ఏం చేసినాడంటే అంతకుముందు వాళ్ళంతా ఆయన శత్రువులే, ఫిలిస్తీన్లు కానీ ఎదోమీయులు కానీ. ఆ 54వ కీర్తన హెడ్డింగ్ చదవండి, ఇప్పుడు చెప్తాం మీకు. 54వ కీర్తన హెడ్డింగ్, ఆ ప్రధాన గాయకునికి జీఫీయులు వచ్చి ఈ 52వ కీర్తనలేమో దోయేగు, ఇప్పుడేమో జీఫీయులు. 56వ కీర్తన హెడ్డింగ్ చదవండి. ప్రధాన గాయకునికి యోనాతెలెం రెహోకీం అను రాగము మీద పాడదగినది. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన కీర్తన. ఫిలిస్తీయులకి దావీదుకి ఉన్న సంబంధం ఏంది? ఒక్క ఫిలిస్తీయుని చంపితే 10,000 మందిని చంపినాడు అని చెప్పినారు. శత్రువులు దావీదు మాలో దాగి ఉన్నాడు అని ఎవరి దగ్గరకు వచ్చి చెప్పినారంట? ఫిలిస్తీయులు దావీదును పట్టుకున్నారంట. ఎస్, మా శత్రువు మాకు దొరికినాడు, ఇప్పుడు ఏం చేస్తాం వాడిని? ఊరుకుంటారా? శత్రువు దొరికితే 59వ కీర్తన హెడ్డింగ్ చదవండి. చదువు. ప్రధాన గాయకునికి అల్తషేతు అనురాగము మీద పాడదగినది. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఆ ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు ఎంతో మందికి దొరికినాడు, ఫిలిస్తీన్లకు దొరికినాడు. ఆయన ఇంకా సౌలు యొక్క శత్రువులందరికీ దొరికినాడు. ఇంటి దగ్గరనే ఉన్నారంట అందరూ. దావీదు లోపలనే ఉన్నాడు. సంపుదం వీంది. 18వ కీర్తన హెడ్డింగ్ చదవండి. ఇప్పుడు అయిపోయింది వాక్యం. 18వ కీర్తన హెడ్డింగ్ చదవండి. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, వాడు జిఫీయుడే కానీ, ఫిలిస్తీయుడే కానీ, సౌలే కానీ, ఎవరైనా సరే అందరి చేతిలో నుండి దావీదుని దేవుడు కాపాడినప్పుడు దావీదు రచించిన కీర్తన. పౌరుషము గల ప్రభు కోపే పగ పార్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపే పగ పార్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన తన నోట నుండి వచ్చిన దయించి వేసెను వైరుల నేల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ. అర్థమైందా మీకు? ఈ బైబిల్ దేవుడు దావీదును ఎట్లా కాపాడినాడు? పర్వతములు కదిలిపోయినాయి, పర్వతములు బద్దలైతుంటే శత్రువులందరూ భయపడి పారిపోయినారు అక్కడి నుండి. ఆయన నోట్లో నుండి వచ్చిన అగ్ని శత్రువులందరినీ కాల్చేసినది. ఎంత అద్భుతంగా కాపాడాడు కదా ఈ దేవుడు. అందుకే ఈ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ దేవుణ్ణి నేను స్టడీ చేసినాను, ఈ దేవుణ్ణి నేను ధ్యానిస్తున్నాను రోజు. ఎంత అద్భుతంగా కాపాడుతాడు ఈ దేవుడు. జీవం గల దేవుడు, బ్రతికున్న దేవుడు. సో ఇప్పుడు మళ్ళీ 91వ కీర్తనకు వస్తామా? 91వ కీర్తన. తొమ్మిదో వచనం, 7వ వచనం, సారీ 91:7. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను. చూస్తారా ఎంత మంచి వాగ్దానం?
ఏ అపాయం కూడా నీ యొద్దకు, ఏ అపాయం కూడా దేవుడు మన యొద్దకు రానివ్వట్లేదు. ఎంతో భద్రంగా, ఎంతో జాగ్రత్తగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. సో ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, నాకు చిన్న పోరడు ఉన్నాడు, మా చిన్న పోరడు సంవత్సరంన్నర ఉన్నాడు వాడు. సో వాడు ఏం చేస్తాడు, వాడిని అట్లా హాల్లో వదిలేస్తే వాడు మెల్లగా పాకుకుంటా ఆ డస్ట్బిన్ దగ్గరికి పోతాడు. డస్ట్బిన్లో ఉన్నదంతా కింద పడేస్తాడు. కింద పడేసి ఏం చేస్తాడు, అదంతా తీసుకొని నోట్లో వేస్తాడు. పిల్లలు అట్లనే చేస్తారు కదా. ఆ సంగతి తెలిసిన తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పుడు? ఆ సంగతి తెలిసిన తల్లిదండ్రులు ఏం చేస్తారు? 24 గంటలు చూపు వాని మీదనే పెడతారు. వాడిని ఆ డస్ట్బిన్ దగ్గరికి పోనీయరు. అందుకే బైబిల్లో దేవుడు చెప్పినాడు కదా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉండదు. ఎందుకంటే ఆయన కనుదృష్టి ఎందుకు మన మీద ఉందంటే, ఈ లోకంలో ఉన్న చెత్త అంతా మనం లోపల హృదయంలో నింపుకుంటామేమో అని ఆయన కనుదృష్టి మొత్తం. మీకు వాక్యం అర్థమవుతుందనే నేను నమ్ముతున్నా. ఒక యవనస్తునికి నేను అడిగినాను, అంటే కొన్ని సంవత్సరాల క్రితము, నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంది అని. జెఫన్యా హగ్గై దయచేసి క్షమించండి. జకరియా దయచేసి క్షమించండి. జకరియా 2వ అధ్యాయము 5వ వచనం. కొద్ది సంవత్సరాల క్రితం ఒక యవనస్తునికి నేను అడిగినాను, దేవుడు నీకు ఏం వాగ్దానం చేసినాడు, ఈ సంవత్సరం దేవుడు నీకు ఏం వాగ్దానం ఇచ్చినాడు అని అడిగితే, దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం జకరియా 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. నేను దాని చుట్టూ, మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటే ఏ తెగులైనా మన దగ్గరికి వస్తుందా? ఏ శత్రువైనా మన దగ్గరికి వస్తాడా? ఏ నాశనమైనా మన దగ్గరికి వస్తుందా? సో కాబట్టి ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనందరినీ కాపాడుతున్నాడు, మనందరినీ సంరక్షిస్తున్నాడు, మనందరినీ భద్రపరుస్తున్నాడు. 91వ కీర్తనకు రండి. మళ్ళీ 8వ వచనం. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. సో మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలంగా నువ్వు చేసుకొని ఉన్నావు. సో కాబట్టి 91వ కీర్తనలో కూడా ఈ దేవుడు నాకు నివాస స్థలం అనే మాట వచ్చింది. 90వ కీర్తన 1వ వచనంలో కూడా, దేవా నువ్వే తరతరంలో నుండి, మా తాతలు ముత్తాతలు ఇంకా వాళ్ళ తాతలు తరతరంలో నుండి మాకు నివాస స్థలము నువ్వే. కాబట్టి అందుకే 91వ కీర్తన ఎవరు రాసినారంటే మోషే రాసినాడు అనమాట. సో కాబట్టి ఆయన రెక్కల కింద మనకు ఎంతో అద్భుతమైన భద్రత అనేది ఉన్నది. కాబట్టి ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉన్నామనే సంగతి మనందరికీ బాగా తెలుసు. రూతు బోయాజు పొలంలోకి వచ్చినప్పుడు బోయాజు చెప్పినాడు కదా, సర్వశక్తుని యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చినావు. అప్పటిదాకా ఆమెకు అసలు సురక్షిత భద్రత అనేది లేదు. కానీ దేవుని రెక్కల కిందికి ఎప్పుడైతే వచ్చిందో ఆమె ఫుల్ ప్రొటెక్షన్. దేవుడు ఏం చేసినాడు, పూర్తి భద్రతని ఆమెకు అనుగ్రహించినాడంట కదా. 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. సో కాబట్టి దూతలకు కూడా దేవుడు పని పెట్టేసినాడు అన్నమాట. మీ పని ఏం లేదు. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి పక్కన ఒక్కొక్క దూత ఉన్నాడు. వాళ్ళందరికీ ఆ దూతలకు దేవుడు ఒకటే చెప్పేసినాడు, మీ పని ఒకటే, పోయి నా ప్రజలను కాపాడాడు. సో ఇదే వచనాన్ని సైతానుడు కూడా ఒక వ్యక్తి ముంగల అన్నాడు.
మత్తయి సువార్త 4:6. ఇదే వచనాన్ని సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారితోనే పలికినాడు. నువ్వు ఈ కొండ మీద నుండి దూకేయి, అప్పుడు ఆయన దూతలు వచ్చి నిన్ను, దొరికిన వచనం 4:6 మత్తయి సువార్త. నీవు దేవుని కుమారుడు అయితే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనాను రాతి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తికొందురు. సో కాబట్టి మనకంటే మంచిగా వాక్యం సైతానికి తెలుసు అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు దగ్గరికే పోయి శోధించినాడు నువ్వు నేనంట ఆఫ్టర్ ఆల్. సో కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యం చేత జయించినాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు సైతాన్ మాట వినలేదు, ఎందుకు యేసు ప్రభు సైతాన్కు లోబడలేదు అని అంటే, అప్పుడు సైతాన్ మన దగ్గరికి వచ్చి యేసు ప్రభువే నా మాట విన్నాడు, నువ్వెంత, నువ్వు యేసు ప్రభు కూడా గొప్పనువా అన్నాడా? అర్థమవుతుందా అమ్మ మీకు? అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సైతాన్ మాట వినలేదు. నీకోసం నా కోసమే ఆయన ఏది చేసినా అంతా మన కోసమే చేసినాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ ఎంతో అద్భుతంగా కాపాడుతూ వస్తున్నాడు. ఇర్మియా 6:17 మంచి వచనం ఉందాడ. ఇర్మియా 6:17. మిమ్మును కాపు కాయుటకు నీ మీద కావలి వారిని ఉంచి ఉన్నాను. చూస్తేవా, మనందరినీ కాపాడడానికి కావలి వారిని ఉంచినాడంట ఆయన. ఓ కంపెనీని కాపాడడానికి వాడు ఏకంగా ఒక డిపార్ట్మెంటే పెట్టుకుంటాడు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్. వాని పని ఒకటే, కావలి కాయ. కంపెనీలో ఉన్న అసెట్స్ కానీ, కంపెనీలో ఉన్న వస్తువులు కానీ, పరికరాలు కానీ, కంపెనీలో ఉన్న వ్యక్తులు కానీ అందరినీ కాపాడే పని ఆ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ది. కావలి వారిని ఉంచినాడంట ఈ బైబిల్ దేవుడు, నిన్ను నన్ను కాపాడడానికి. ఎంత మంచి దేవుడు కదా, ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడు, ఎంత అద్భుతంగా రక్షిస్తున్నాడు. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తున్నాడు. సో కాబట్టి ఈ బైబిల్ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ కాపాడుతున్నాడు. యోబు గురించి మనందరికీ తెలుసు కదా. యోబు గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలన్నా నేను, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన ఎంతో పెద్ద కంచె వేసిండు దేవుడు. కంచె వేసినాడంటే దాన్ని తీసే దమ్ము ఎవనుకుంది? ఆయన వేసిన కంచె ఆయననే తీయాలి. అందుకే సైతానుడు ఏం చేసినాడంటే దేవుని దగ్గరికి పోయి బతిమలాడినాడు, ప్రభా ప్లీజ్ ప్లీజ్ నీ వాంఛను ఒక్కసారి కంచె తీసేయి, నువ్వు వేసింది తీయడు నా వల్ల అవుతలేవు, నువ్వు వేసిన కంచె తీసే దమ్ము నాకాడున్నది. అందుకే యోబు విషయంలో దేవుని దగ్గరికి పోయి బతిమలాడుకున్నా, ప్రభా దయచేసి ఆ కంచె నువ్వే తీయాలి. సస్తి ఎంత గొప్ప దేవుని నమ్ముకున్నాం కదా మనందరం. సో కాబట్టి ఈ యొక్క బైబిల్ దేవుడు మనందరినీ కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఎట్లాగో 34వ కీర్తన వరకు వచ్చినాం కాబట్టి ఈ 34వ కీర్తనలో ఒక మ్యాజిక్ మీకు చూపించి ఫినిష్ చేస్తాను. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయములన్నిటిలో నుండి ఈ యొక్క దేవుడు అన్నిటి అనే మాటనే ఈ కీర్తన మొత్తం వస్తుంది. అదే మ్యాజిక్ అన్నమాట. సో నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఈ దేవుడు ఏం చేసినాడు? 6వ వచనం 34:6.
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో భయములన్నిటిలో నుండి తప్పించినాడు. ఇప్పుడు శ్రమలన్నిటిలో నుండి చూస్తారా? సో కాబట్టి భయములన్నిటిలో నుండి తప్పించే దేవుడు, శ్రమలన్నిటిలో నుంచి తప్పించే దేవుడు. 17వ వచనంలో కూడా అదే మాట ఉంది. 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించెను. శ్రమలన్నిటిలో నుండి, భయములన్నిటిలో నుండి కాపాడినాడు, శ్రమలన్నిటిలో నుండి కాపాడినాడు. 19వ వచనం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించెను. ఆపదలన్నిటిలో నుండి మనల్ని విడిపించే దేవుడు. అర్థమవుతుందా వాక్యం మీకు? పాత నిబంధన కాలంలో భక్తులు ఇట్లా ఆరాధన చేసినారు. నా భయములన్నిటిలో నుండి ఈ దేవుడు నన్ను కాపాడినాడు, నా శ్రమలన్నిటిలో నుండి ఈ దేవుడు నన్ను కాపాడినాడు, నాకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి ఈ దేవుడు నన్ను కాపాడినాడు. అందుకే వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేసినారు. ఓ ప్రభువా, ఎంత అద్భుతమైన రక్షణ మాకు అనుగ్రహించినావు, ఎంతో అద్భుతంగా మమ్మల్ని కాపాడుతున్నావు. సో కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నిటిలో నుండి ఈ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మనందరం ఆరాధన చేయాలో చేయవద్దా? చేద్దామా? లేచి నిలబడండి, పాట పాడదాం. 5వ పాట పాడదాం. మొదటి 3 చరణాలు మాత్రం పాడతాం. 5వ పాట.